శివలింగం అంటే ఒక రాయి కాదు. అది శివుని అనంతమైన నిరాకారమైన శక్తి స్వరూపం. ప్రపంచంలో వేలాది శివాలయాలు ఉన్నాయి, కానీ అందులో 3 రకాల శివలింగాలు అత్యంత పవిత్రమైనవి. ఆ 3 ఏంటివంటే, ఒకటి జ్యోతిర్లింగాలు, రెండవది పంచభూత లింగాలు, మూడవది పంచరామలింగాలు. అసలు ఈ 3 రకాల లింగాల వెనుక ఉన్న విషయం ఏంటి, రహస్యం ఏంటో తెలుసుకుందాం ఒకసారి. వీటి వెనుక ఉన్న మహారహస్యాలు, పురాణ కథలు, ఆధ్యాత్మిక శక్తి. ఓం నమ శివాయ. ఫస్ట్గా జ్యోతిర్లింగాల గురించి. ఇప్పుడు అత్యంత పవిత్రమైన జ్యోతిర్లింగాల గురించి తెలుసుకుందాం. జ్యోతి అంటే వెలుగు, లింగం అంటే శివుని నిరాకార రూపం. ఒకసారి బ్రహ్మ విష్ణువులు ఇద్దరు తమలో ఎవరు గొప్పవారు అని గొడవ పడుతుంటే, అప్పుడు శివుడు ఒక అనంతమైన అగ్నిస్తంభం లాగా వాళ్ళిద్దరి మధ్యలో ప్రత్యక్షమవుతాడు. అంతులేని శివలింగం. ఆ శివలింగం నుంచి వెలువడిన జ్యోతి, అక్కడి నుంచి జ్యోతిర్లింగం అనేది పదం ఏర్పడింది. ఆ జ్యోతిర్లింగమే 12 భాగాలుగా చేరి 12 జ్యోతిర్లింగాలుగా చేరింది. ఆ 12 జ్యోతిర్లింగాలలో భారతదేశంలో ఉన్నాయి. ఆ భారతదేశంలో ఉన్న జ్యోతిర్లింగాల్లో మొట్టమొదటిది సోమనాథ జ్యోతిర్లింగం, గుజరాత్ రాష్ట్రంలో ఉంది. మల్లికార్జున జ్యోతిర్లింగం ఆంధ్రప్రదేశ్ శ్రీశైలంలో ఉంది. మూడవది మహాకాళేశ్వర జ్యోతి, మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో ఉంది. ఓంకారేశ్వర జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్ ఓంకారేశ్వరంలో ఉంది. కేదార్నాథ్ జ్యోతిర్లింగం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. భీమాశంకర జ్యోతిర్లింగం మహారాష్ట్రలో ఉంది. విశ్వనాథ జ్యోతిర్లింగం వారణాసి ఉత్తరప్రదేశ్, హిందువుల అత్యంత పవిత్రమైన కాశీ. త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం మహారాష్ట్ర నాసిక్ దగ్గరలో ఉంది. వైద్యనాథ జ్యోతిర్లింగం మహారాష్ట్ర పర్లిలో ఉంది. నాగేశ్వర జ్యోతిర్లింగం ద్వారకా సమీపంలో గుజరాత్ రాష్ట్రంలో ఉంది. రామేశ్వర జ్యోతిర్లింగం తమిళనాడు రామేశ్వరంలో ఉంది. ఈ రామేశ్వరం నుంచి కొంచెం ముందుకు వెళ్తే శ్రీలంకకు శ్రీరాముడు వారధి గుర్తు కనిపిస్తుంది. లాస్ట్ది గృణకేశ్వర జ్యోతిర్లింగం ఎల్లోరా సమీపంలో ఉంది, మహారాష్ట్ర రాష్ట్రం. ఇవి పవిత్రమైన 12 జ్యోతిర్లింగాలు. ఇప్పుడు పంచభూత లింగాల గురించి తెలుసుకుందాం. శివుడు ఈ సృష్టిలో 5 మూలతత్వ రూపంలో వెలిసిన క్షేత్రం. 1 భూమి, 2 నీరు, 3 అగ్ని, 4 వాయువు, 5 ఆకాశం. ఈ 5 తత్వాలకు ప్రతీకగా శివుడు 5 ప్రాంతాలు లింగ రూపంలో వెలిశాడు. 1 భూమిలింగం కాంచీపురం, 2 జలలింగం తిరువైనకల్, 3 అగ్నిలింగం అరుణాచలం అంట. వాయులింగం శ్రీకాళహస్తి, ఆకాశలింగం చిదంబరం. ఇవి దర్శించడం ద్వారా మన శరీరంలో 5 తత్వాలు సమతుల్యతం అవుతాయని నమ్మకం. శ్రీకాళహస్తిలో వాయులింగం దగ్గర దీపం ఉంటుంది. ఆ దీపం ఎప్పుడు కదులుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా దర్శించినప్పుడు, శ్రీకాళేశ్వర టెంపుల్కి వెళ్ళినప్పుడు పరీక్షగా చూడండి, ఆ దీపం ఎప్పుడు కదులుతూ ఉంటుంది. ఎందుకంటే శ్రీకాళహస్తిలో ఉన్నది వాయులింగం. శివుడు తీసుకుంటున్న ఉచ్ఛ్వాస నిశ్వాసల శ్వాస వల్ల ఆ దీపం కదులుతూ ఉంటుంది. చిదంబరంలో ఒక పెద్ద రహస్యం, ఇంతవరకు ఏ శాస్త్రజ్ఞులు కూడా కనుక్కోలేని ఒక చిదంబర రహస్యం. నెక్స్ట్ పంచరామలింగాలు. ముందుగా పంచరామలింగాల కథను తెలుసుకుందాం. పురాణంలో చెప్పిన ప్రకారం తారకాసురుడు అనే రాక్షసుడు తీవ్రమైన తపస్సు చేసి శివుడి నుంచి ఒక వరం కోరుతాడు. ఆ వరం ఏంటంటే, మరణం లేకుండా ఒక వరం కావాలంటాడు. మరణం లేకుండా ఒక వరం కావాలని శివుని కోరుతాడు. అయితే అది కుదరదని శివుడు చెప్పినప్పుడు తారకాసురుడు అంటాడుగా,
శివునితో